ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, లేదంటే ఆశాలు ఉధృత పోరాటాలకు సిద్ధమవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 10 కిలోమీటర్ల పాదయాత్రను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఆశాల వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, కనీస వేతనం 18,000కు పెంచుతామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత ఆశల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్ర ఉన్నతాధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. అందుకోసమే పోరాటాన్ని చేస్తున్నామని అన్నారు. ఎన్హెచ్ఎం స్కీమ్లో భాగంగా గత 19 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలని, రాత్రనక పగలనక నిరంతరం ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ డెలివరీల సందర్భంగా 2-3 రోజులు కుటుంబాన్ని వదిలి హాస్పిటల్ వద్ద ఉంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలతో వెట్టి చాకిరీ చేయించుకుంటుందని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, మల్లు గౌతమ్ రెడ్డి, చింతపల్లి బయన్న, నల్ల వెంకటయ్య, ఏర్పుల యాదయ్య, జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, అద్దంకి నరసింహ, పోలె సత్యనారాయణ, భీమకాని గణేష్, ఆదిమల్ల సుధీర్, వరికుప్పల ముత్యాలు, ధనుంజయ్, ఎల్లయ్య, రవీందర్, ఆశా యూనియన్ నాయకులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పరమేశ్వరి, వెంకటమ్మ, పార్వతమ్మ, కల్పన, మల్లేశ్వరి, స్వర్ణ, ఎర్ర సౌజన్య, విజయకుమారి, ప్రేమలత, పి రాధ, చింత వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 10K రన్ను నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈరోజు కలెక్టరేట్ల ముందు వరకు 10K రన్ను నిర్వహించి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఈరోజు కనీస వేతనం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆశా యూనియన్ అడుగుతూ ఉంది. ఇప్పటికీ పలుమార్లు అధికారులకు, మంత్రులకు తెలియజేసినాం. ఈ బడ్జెట్లో 18,000 రూపాయలు వేతనం ప్రకటించినటువంటి వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే చూసిన ఆశా కార్యకర్తలు గత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఈరోజు పారితోషికం మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ ఫిక్స్డ్ చేసి వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెరగాల్సిన అవసరం ఉంది. రిజర్వ్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా కనీస వేతనం 26,000 రూపాయలు అడుగుతున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో మేము 18,000 ఇస్తాం అని స్వయంగా ప్రకటించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేయబడుతుంది? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 18,000 రూపాయలు ఒక సంవత్సరం తర్వాత కూడా అడుగుతున్నాం. అప్పటిదాకా ఓపికగా డీల్ చేసినాం, అప్పుడు ఓపికగా వినతి పత్రాలు ఇచ్చినాం. ఇప్పుడు మీరు రాబోయే బడ్జెట్లో ఈరోజు 18,000 రూపాయలు ఇచ్చి ఆశా కార్యకర్తలకు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవే కాదు, ఈరోజు డిపార్ట్మెంట్లో కూడా జాబ్ చార్ట్ ఎటువంటి పని పద్ధతులు అనేటివి లేవు. ఏది పడితే చేపిస్తున్నారు. ఈరోజు సర్వేలలో పాల్గొంటున్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవన్నీ కూడా మానిపేసి ఒక జాబ్ చార్ట్ కూడా ప్రకటించి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ పాదయాత్ర సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి. మేము గత 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాం. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎక్కడ కూడా పరిష్కారం అయితే లేదు. గత ప్రభుత్వం చేసిన చేతులు ఇచ్చేసింది. ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తానని ప్రభుత్వం రాకముందు చెప్పింది. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, అయినా మా గురించి పట్టించుకోవట్లేదు. మేము చాలా ఇబ్బందులు, ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నాం. సిఐటి అందరితో ఎన్నో కార్యక్రమాలు చేసినాం, బస్సు యాత్ర చేసినాం. ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ ఏం చెల్లడం వస్తలేదు. ఈరోజు కలెక్టర్ గారికి పాదయాత్ర నుంచి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. ఇంకా ఎన్ని పోరాటాలను చేస్తాం. మాకు ఫిక్స్డ్ వేతనం వచ్చిందాక కూడా మేము సిఐటి నుంచి వెళ్ళి పోరాడతాం. ముఖ్యంగా ఆశాలని ఎంపిక చేసుకునేటటువంటి టైంలో పార్ట్ టైం కార్యకర్తలు అని చెప్పి అన్నారు. మీరు స్కీమ్ వర్కర్స్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు పార్ట్ టైం బై, ఫుల్ టైం బై, ఓటీలు కూడా చేయించుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేక రకాల పనులు, అనేక రకాల జబ్బులకు ఆశాలతో పనులు చేయించుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పని భారం పెరుగుతూ ఉంది. జీతాలు మాత్రం అందేటటువంటి పరిస్థితి లేదు. జీతాలు ఇంత అనేటటువంటిది లేదు. పారితోషికాల పేరుతోనే ఇస్తున్నారు. పారితోషికం కాదు, జీతం కావాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం
18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.